మీరేం చేస్తుంటారు? నా పేరు సుభాష్ చంద్ర బోస్. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సో ఓటు వేసినారు ఇంతకుముందు ఎప్పుడైనా? ఆల్రెడీ వన్ టైం వేసాను 2019లో. 2019లో మీరు ఓటు వేసిన తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ రూలింగ్ వచ్చింది కదా, వైసీపీ రూలింగ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? నాకు వైసీపీ రూలింగే బాగుందని అనిపిస్తుంది అంతకుముందు కన్నా. ఇంటి వద్దకే పాలన వస్తుంది. ప్రతిదీ ఏం కావాలన్నా కూడా ప్రతి వాలంటీర్ ఇంటికి వచ్చి పని చేస్తున్నాడు. అంతకుముందు ఏదైనా కావాలంటే కనీసం క్యాష్ ఇన్కమ్ కావాలంటే ఒక ఎంఆర్ ఆఫీస్ షీట్ కనీసం 100 సార్లు తిరిగితే తప్ప వచ్చేది కాదు. అదే వాలంటీర్ ఇంటికి వచ్చి ప్రతిదీ తెచ్చిస్తున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ బాగుందని అనిపిస్తున్నాం. నెక్స్ట్ సార్ కూడా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావాలని కోరుకుంటాం. జై జగన్. మరి ఎంపీగా విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఆయన గురించి ఏం చెప్తారు? ఎంపీ విజయసాయి రెడ్డి గెలుస్తాడని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వల్ల గెలుస్తాడని అనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పలానా వ్యక్తి అని కాదు, ఇక్కడ క్యాండిడేట్ నేరుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి ఓటేస్తారు. ఇక్కడ కింద ఎవరైనా నిలబడి పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూసి ఓటేస్తారు. ఇక్కడ దీనికి ఎంత రావచ్చు మెజార్టీ విజయసాయి రెడ్డి గారు? 1.5 లక్ష 2 లక్షల లోపల కన్ఫామ్ అంటారా? కన్ఫామ్గా ఎంపీ విజయసాయి రెడ్డి అయితే గెలుస్తాడు కంపల్సరీ, తప్పనిసరిగా. Like and subscribe Eagle Media Works.